బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సెప్టెంబర్ 5 టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుడు మరియు శిష్యుడు వీరి మధ్య అనుబంధం ఎలాంటిదంటే, తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుల వద్దనే గడుపుతాడు. చూడండి, ఎక్కువ 24 గంటల్లో ఎక్కువగా స్కూళ్ళలోనే ఉంటారు కదా, కాలేజీలోనే ఉంటుంటారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క బాగోగులను, భవిష్యత్తును నిస్వార్థంగా కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులే. అలాగే దైవం తన ప్రవక్తలు, తన పుణ్యపురుషులను పంపించాడు. వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులే. మానవాళికి మంచిని బోధించిన వారు వీరందరూ కూడా. అయితే కొన్ని చోట్ల అతి పోకడలు మనకు జరుగుతుంటాయి. ఉపాధ్యాయులను దైవం యొక్క స్థానం ఇవ్వడము, గురుదేవో భవ, ఈ విధమైనటువంటి మాటలు కూడా మనం వింటుంటాం. వాస్తవానికి ఉపాధ్యాయులను మనము, మన గురువులను ప్రేమించాలి, గౌరవించాలి, అనుసరించాలి, అన్నీ చేయాలి. కానీ ఆరాధన మాత్రం ఆ దైవానికి చేయాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇద్దరు వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతమే అవుతుంది. అందులో ఒకరు ఎవరు అంటే, దైవమిచ్చిన జ్ఞానాన్ని నలుగురికి కూడా పంచేవాడు. నలుగురికి పంచేవాడు. ఆ వ్యక్తి పట్ల మనము ధర్మబద్ధమైనటువంటి అసూయను చెందవచ్చు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా దైవం ఇచ్చినటువంటి జ్ఞానంతో ఎవరైతే నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తున్నాడో, దైవం ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాడో, దైవానికి ఎంతో చేరువైన వాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ సందర్భంలో చెప్పారు. అయితే ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క కర్మలు, అతనికి ప్రతిఫలాన్ని ఇచ్చే కర్మలు కొన్ని ఉంటాయి. అది ఏమిటంటే, అతను బ్రతికొండగా పంచినటువంటి జ్ఞానము అన్నారు. అతను బ్రతికొండగా పంచినటువంటి జ్ఞానం అతను చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం ద్వారా ఎవరైతే ప్రయోజనాలు పొందుతూ ఉన్నారో వారి ద్వారా అతనికి పుణ్యం చేకూరుతూనే ఉంటుంది. సోదర మహాశీలరా, సోదరిమణులారా, ఈ అందమైనటువంటి అనుబంధం, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మదిలో మెదుతూ ఉంటుంది. అతను పెరిగి పెద్దవాడి ఉన్నత ఉద్యోగాన్ని పొందిన పరిస్థితుల్లో కూడా తనకు విద్య నేర్పినటువంటి గురువులను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాడు. గురువులు కూడా తన సొంత బిడ్డల విషయంలో కూడా ఆనందం పడనటువంటి సందర్భాల్లో తన శిష్యులు ఎవరైనా ఉన్నత ప్రగతిని సాధించినప్పుడు ఆ గురువులు కూడా ఎంతో సంతోషిస్తుంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చివరి గురువుగా, దైవం చేత ప్రభావితం చేయబడినటువంటి గురువు. దైవం ఆయన గురించి ఖురాన్లో చెప్తాడు, కమా అర్సల్నా ఫీకుం రసూలున్ మిన్కుం యత్లు అలైకుం ఆయాతి వ యుజక్కీకుం వ యుఅల్లిముకుముల్ కితాబ వల్ హిక్మ వ యుఅల్లిముకుం మా లం తకూను తఅలము. నేను మీలో నుండి ఒక ప్రవక్తను గురువుగా మీ వద్దకు పంపాను. ఆయన మీ జీవితాలను సరిదిద్దుతాడు, మీకు తెలియని విషయాలన్నీ కూడా నేర్పుతాడు, మీకు జ్ఞానాన్ని బోధిస్తాడని దైవము గురువు గురించి చెప్పడం జరిగింది. సోదర మహాశైలారా, గురువు అంటే కేవలం మనకు చదువు చెప్పిన వారే కాదు, మనకు మంచిని బోధించే వారందరూ కూడా మనకు గురువులే. మనము వారందరినీ కూడా అనుసరించాలి, ప్రేమించాలి. కాగని ఆరాధన మాత్రమే దైవానికి చేయాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.